రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు. అతను ఎస్విపి ఎన్పిఏ హైదరాబాద్లోని ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రస్తుతం ఐపీఎస్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు. సో అందులోనే ఒక వివాహిత, ఆమెకు ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. సో ఆమె కూడా ఐపీఎస్గా ట్రైనింగ్ అవుతూ ఉంది. ఆమెని లైంగికంగా వేధించాడంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఈ వ్యక్తి పైన కేసు పెట్టడం అయితే జరిగింది. దీని తర్వాత సోషల్ మీడియాలో దీని గురించి అప్డేట్స్ వస్తున్నప్పుడు అవన్నీ కూడా చూసి నా మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధం, నిజాలేమీ తెలియకుండా కావాలని ఇలా ప్రోపగండా చేస్తున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ పెట్టి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు అనే వార్త కూడా నిన్నే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటనేవి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో పోలీసులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అతని పైన విఎన్ఎస్ యాక్ట్ 74, 75, 77, 78, 79, 127, 2, 115, 351, ఐటీ యాక్ట్ 66E, 67A ఈ సెక్షన్ల కింద అతని పైన కేసు పెట్టడం అయితే జరిగింది. సో నిన్న అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని చెప్పి ఒక వార్త వచ్చింది. ఎస్ఆర్ నగర్లోని ఒక జైన్ ఆసుపత్రిలో అతనికి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేశారు. తర్వాత వైద్యులు ఏం చెప్పారంటే 24 గంటలు గడిస్తే కానీ అతని పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేమంటూ కూడా చెప్పారు. తర్వాత మేము బ్లడ్ని టెస్ట్కి పంపించాం, ల్యాబ్స్కి పంపించాం. ఆ రిపోర్ట్స్ ద్వారా ఏమైనా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. అతను ఏదైనా విష పదార్థం తీసుకున్నాడేమో అని చెప్పి స్టమక్ వాష్ చేయించాం అంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. వారు కుటుంబ సభ్యులు వారు ఏం చెప్తున్నారంటే ఎర్రగడ్డ దగ్గరలో ఉన్న మోతీనగర్ అతని స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ వల్ల మనస్తాపానికి గురయ్యి పూర్తిగా మద్యం సేవించాడు. తర్వాత ఆ మద్యం బాటిల్ దగ్గరే ఒక శానిటైజర్ బాటిల్ ఉంది. సో ఇతను పూర్తిగా స్పృహలో లేడు. సో ఆ శానిటైజర్ ఏమైనా మద్యంలో కలుపుకుని తాగేశాడా, మద్యంతో పాటు అది కావాలని తాగేశాడా ప్రాణాలు తీసుకోవడానికి అని చెప్పి వారికి అనుమానం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ రీసెంట్గా పోలీసుల యొక్క దర్యాప్తులో ఒక నాటకం ఇదంతా కూడా అతన్ని ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి ఇదంతా కూడా ఒక నాటకం ఆడాడు సానుభూతి పొందడానికి. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చేసాయి. పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగింది. ప్రివిలేజ్ కమిటీ ద్వారా అతన్ని సస్పెండ్ చేశారు. సో ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడంటూ పోలీసులు అయితే తెలియజేశారు. అయితే ఈ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చేశాడంటే ఆ మహిళను వాట్సాప్లో అసభ్యకరంగా ఉండే మెసేజ్ చేసేవాడంట. దాని తర్వాత అందరి ముందు, ఇంకా ట్రైనింగ్ అయ్యే ఆఫీసర్లు ఉంటారు కదా ఐపీఎస్, వారి ముందు తెలుగులో అసభ్య పదజాలంతో ఆమెను దూషించే ప్రయత్నం చేశాడు. తర్వాత 8, 9, 10 తేదీల్లో అంటే 8వ తారీఖేమో ఆమెని రూమ్లోకి లాక్కెళ్ళాడంట, అతని గదిలోకి లాక్కెళ్ళాడంట, గొంతు నులిమే ప్రయత్నం చేశాడంట. తర్వాత మళ్ళీ ఆ మెడ మీద కత్తి పెట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు, లైంగికంగా నా పైన దాడి చేయడానికి ప్రయత్నించాడని చెప్పి. తర్వాత మళ్ళీ పర్సనల్గా నా విషయాలన్నీ కూడా తెలుసుకోవటం, నా ఫోన్ పాస్వర్డ్ని బలవంతంగా నాతో తీయించడం, నా హస్బెండ్కి ప్రైవేట్ వీడియోలు పంపించడం, ఇవన్నీ కూడా చేశాడు అంటూ కూడా ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అతని పైన కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలోనే ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా అసలు ఏం జరిగిందనే విషయాల్ని, ఆరోపణలు నిజమో కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిజం అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. సో దాని తర్వాత ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ పెట్టి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ చేసిన వారితోని, ప్రివిలేజ్ కమిటీ అక్కడున్న వారితోని
కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఒక్కసారిగా ఇది 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నేనంతా కూడా దీని మీదే అప్డేట్స్ చాలా వరకు బయటకు వచ్చాయి. ఒకరైతే వాళ్ళిద్దరిలో లవర్స్ అని, ఆమె అయితే వాళ్ళ హస్బెండ్ వదిలి ఇతనితో అఫైర్ పెట్టుకుందని, తర్వాత కావాలని చెప్పి ఇతను వద్దు అన్నాడని చెప్పి ఈ రకంగా ఆరోపణలు చేస్తుందని రకరకాలుగా సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. బట్ అవన్నిట్లో కూడా వాస్తవాలు ఏమీ కూడా లేవు. వాస్తవాలు ఏంటి అనేది పోలీసులు తేల్చాలి. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి అడ్వకేట్ ఆయన కూడా చాలా విషయాలు చెప్తున్నాడు. ఇంకా నిజాలు ఇంకా బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడాలి. ఆమె చేస్తున్నవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. ఆమె ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నప్పుడు, అంటే ఆ ట్రైనింగ్ పూర్తయ్యి ఇంకా తర్వాత వారి విధుల్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి టైంలోనే ఆమె ఇందుకు బయటకు రావాలి, ఏదో కుట్ర జరిగింది, అదేంటి అనేది ఎంక్వైరీలో తేలుతుందంటూ కూడా అడ్వకేట్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ వ్యక్తి గురించి ఈ ఇష్యూ కాస్త ఎందుకు వైరల్ అవుతుందంటే, ఇతను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చాడు. అండ్ మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇతనికి సంబంధించి ఇతను ఐపీఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇతని గురించి ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు విష్ చేయటం, తర్వాత చాలామంది ప్రముఖులు ఇతన్ని విష్ చేయటం, అండ్ మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని ఇతని ఇంటర్వ్యూస్ బాగా వైరల్ కావటం, ఇతని పేరు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొత్తం కూడా వ్యాపించడం, ఇదంతా కూడా జరిగింది. సో అతనికి ఇన్స్టాగ్రామ్లోనే దగ్గరగా 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇతను ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఇతను చిన్నప్పుడు అమ్మా నాన్న లేకుండా పెరిగాడంట. నాయనమ్మ దగ్గర కూరగాయల వ్యాపారం చేస్తుంటే దానికి సపోర్ట్ చేసేవాడంట, కూరగాయలు కూడా అమ్మేవాడంట. తర్వాత కష్టపడి 2013లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. కొన్ని రోజులు చేశాడు. అతని పై అధికారులు ఇతన్ని అవమానించడం భరించలేక 2018లో కానిస్టేబుల్ ఆ జాబ్కి రాజీనామా చేశాడు, రిజైన్ చేశాడు. దాని తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. సో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు 3rd టైం అనుకుంటా అతనికి రైల్వేలో జాబ్ వచ్చింది, మంచి జాబ్ అది. సో దాన్ని కూడా వద్దనుకున్నాడు. అతని లక్ష్యం ఏంటంటే ఐపీఎస్గా వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ అలానే ట్రై చేశాడు. 4th టైం 360 ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. సో ఇతని జర్నీ గురించి చాలా ఇంటర్వ్యూస్లో ప్రముఖులు మాట్లాడటం, చెప్పడం, దీని ద్వారా ఇతను ఎక్కువగా హైలైట్ అయ్యాడు. సో నిజానికి అందరికీ కొంచెం ఇన్స్పిరేషన్గానే ఉంటుంది. ఎక్కడో నెల్లూరులో సింగరాయకొండ ఉగల్లపాలెం అనే ఒక చిన్న విలేజ్లో పుట్టిన ఆ వ్యక్తి ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా ఎదిగాడు అనే విషయాలు తెలుసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో దీంతో ఇతను ఎక్కువగా హైలైట్ అయ్యాడు ఉదయ్ కృష్ణ రెడ్డి. సో అలాంటిది స్టెప్ బై స్టెప్ పైకి వస్తున్న ఆ వ్యక్తి సడన్గా ఇలాంటి లైంగిక ఆరోపణలు ఎదుర్కోవటం, దాని తర్వాత మళ్ళీ ఇతను ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడడం. సో దీంతో ఒక్కసారిగా ఈ టాపిక్ చాలా హైలైట్ అయ్యింది. సో సాధారణంగా ప్రతి చోట జరుగుతూ ఉంటాయి ఇలానే మహిళ దగ్గర నుంచి ఆరోపణలు ఎదుర్కోవటం. అంటే కొంతమంది క్లోజ్గా ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్స్లో క్లోజ్గా ఉంటారు. దాని తర్వాత నచ్చగా విడిపోతారు కొంతమంది. తర్వాత కొంతమందికి విడిపోవటం ఇష్టం ఉండదు. తర్వాత అది సహించలేక అది నచ్చగా వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు చాలామంది. సో ఈ ఘటన కూడా అలాంటి కోవకు చెందిన అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, గతంలో ఇతని పై అధికారులు ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టారు, వారికి ఇతను ఎదగడం ఇష్టం లేదు కాబట్టి ఏదో కుట్ర చేస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. ఏదైనా ఉంటే మాత్రం పోలీసుల యొక్క ఎంక్వైరీలో తేలుతుంది. ఆ మహిళ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదనేది పోలీసుల యొక్క ఎంక్వైరీలో జరుగుతుంది. ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని సస్పెండ్ చేసింది వాస్తవమే. సో పోలీసుల ఎంక్వైరీలో అవన్నీ కూడా రుజువు కావాలి. దాని తర్వాత కోర్టు ఇతనికి శిక్ష వేయాలి. అప్పుడు దీనికి సంబంధించిన తీర్పు బయటకు వస్తుంది. సో కానీ ఇతను ఇదంతా కూడా డైవర్ట్ చేయడానికి ఆత్మహత్య ప్రయత్నం చేయడం, మద్యం సేవించడం, ఇవన్నీ కూడా చేశాడంటూ కూడా చెప్తున్నారు.
కానీ ఇతను ఇవన్నీ కూడా చేయడం అతనికే ఇబ్బంది. ఎందుకంటే అతన్ని చూసి చాలామంది యంగ్ జనరేషన్ ఇన్స్పైర్ అయ్యారు. రెగ్యులర్గా అతని వీడియోస్ చూడటం, ఫాలో అవటం ఇవన్నీ కూడా చేశారు. సో అలాంటి వ్యక్తి ఒక సమస్య వచ్చింది అని చెప్పి మద్యానికి ఫుల్గా మద్యం సేవించడం, తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేయడం, పోలీసుల దర్యాప్తులేమో సానుభూతి కోసం స్టంట్ వేశాడు ఇతను, ఇలాంటి స్టంట్ అని చెప్పడం, ఇవన్నీ కూడా అతని ఫ్యూచర్కే ఇబ్బంది అని చాలామంది కమెంట్స్ చేస్తారు. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే అతను సస్పెండ్లో ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందనేది అయితే మాత్రం చూడాలి.